ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షల్ని మీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేటి ఉదయకాలము పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలోని మాటలు. దేశము కొరకు, రాజుల కొరకు, చక్రవర్తుల కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పినటువంటి మాటలు. మీరు నెమ్మదిగా జీవించవాలి అనుకుంటే మీరు ప్రార్థన చేయాలి. మీరు దేశం కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మీరు దేశం కొరకు ప్రార్థన చేయాలి అన్నప్పుడు దేశపు అవసరతలు, అక్కర్లు, ఆలోచనలు మన హృదయంలోకి వస్తాయి. దేశ అభ్యున్నతి గురించి ఆలోచన చేస్తాం. దేశం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని ఆలోచన చేస్తాం. దేశం ఎదిగితే దేశంలోని ప్రతి ఒక్కరూ దాని మేళ్లను అనుభవిస్తారు. భారతదేశము ఒక ప్రజాస్వామ్య దేశంగా మారినందువల్ల గొప్ప పురోగతిని సాధించింది. ప్రపంచ దేశాల్లో పేదరికంలో ఉన్నటువంటి దేశాలు పైకి రావడం చాలా కష్టం. కానీ భారతదేశము అభ్యున్నతిలో, పురోగతిలో చాలా ముందుకు వెళ్ళగలిగింది. కారణం స్వతంత్ర దేశంగా మారి దేశపు స్థితిగతులను ఆలోచన చేస్తూ, శ్రమిస్తూ, కష్టపడుతూ, విద్య, వైద్యం, జ్ఞానం అందిస్తూ అనేక రంగాల్లో ముందుకు కొనసాగి గొప్ప దేశంగా మారింది. ఈ ప్రయాణంలో దేశభక్తి కలిగిన అనేకులు ముందుకొచ్చినారు. వారిలో ప్రాముఖ్యంగా క్రైస్తవ సంఘాల వారు విద్య, వైద్యము, సమాజ సేవకు చాలా ప్రాముఖ్యతనిచ్చినారు. తోటి వారికి సేవ చేయడం అంటే దేవునికి సేవ చేయడమని, తన వల్లే తన పొరుగువారిని ప్రేమించాలని, ఇలాంటి మిక్కిలి అల్పులైన సహోదరి సహోదరులకు సహాయం చేస్తే యేసుప్రభుల వారికి చేసినట్టు అనే ఆశయాలతో దేశ సేవ జరిగించినారు. ఈరోజు చాలా సందర్భాల్లో సేవా భక్తి అంటే కేవలం మాటలు అనుకుంటాం. కానీ అవసరతలు, అక్కర్లో ఉన్న వారిని ఆదరించడం, దుఃఖంలో ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వడం, పేదరికంలో ఉన్న వారిని బలపరచడం అనేటువంటి విషయాలు మర్చిపోతూ ఉన్నాం. భారతదేశపు గణతంత్ర దినోత్సవం మనకు అనేక విషయాల్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒక నూతన ప్రారంభాన్ని, ఒక నూతన ఒరవడిని అందుకొని భారతదేశము గొప్ప స్థితికి వచ్చింది. విద్యనిస్తూ, వైద్యాన్నిస్తూ ముందుకు సాగిపోయింది. సాగిపోతూ అనేక దేశాలు భారతదేశం వైపు చూడగలిగే స్థాయికి తీసుకెళ్ళింది. అనేక నూతనమైనటువంటి ఫ్యాక్టరీలను నెలకొల్పడం, పురోగతిని సాధించడం, ఉద్యోగాలను అందించడం, ప్రజల్లో గొప్ప మార్పుల్ని తీసుకొచ్చింది. నేటి ఉదయకాలము అటువంటి దేశపు ఉన్నతి కొరకు ప్రార్థన చేసేటువంటి వారిగా, ఈ దేశంలో మన పాత్ర చాలా కీలకమైందని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పాత్రను ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఆశతో ముందుకు కొనసాగాలి. మన సేవ, మన పరిచర్య మాటల వరకు ఆగిపోకుండా ప్రార్థన చేస్తూ గొప్ప క్రియలు, గొప్ప కార్యములు చేయాలి. మనం కొద్ది వారమైన క్రైస్తవులు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారు చేయగలిగిన గొప్ప కార్యాలు జరిగించడం. ఈరోజు క్రైస్తవులు ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో ఎదుగుతూ వారి అనుదిన జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరి దేశ సేవ జరిగిస్తూ దేశానికి గొప్ప కారణంగా ఉండాలని, మనం లోకమునకు ఉప్పు, లోకమునకు వెలుగు అనేవి నిజమైనటువంటి రూపంలో మనం అనేకులకు అందించగలిగే మనసు, క్రియలు జరిగించే వారుగా ఉండుటకు దేవుడు తన కృపను దయచేయను గాక. ఆశతో, ఆసక్తితో ప్రార్థన చేద్దాం. సంఘము శ్రమల గుండా వెళ్తుంది, కష్టాల గుండా వెళ్తుంది, నిందల గుండా వెళ్తుంది. కానీ ఇదే అంతం కాదని యేసుప్రభుల వారు చెప్పినారు. ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ప్రభు రాకడ పర్యంతం ప్రేమను పంచేవారిగా, సేవను అందించేవారిగా ఉండే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. భారతదేశంని దీవించి ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళడానికి, ఇంకా గొప్ప కార్యములు జరిగించడానికి మీరు ప్రేరణ, ఆశీర్వాదం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.